మీ అంటే టాప్‌లో ఉన్న సాంగ్ సమ్మక్క పాట. అవును. ఏది మన ఏదో ఉందక్క సిలకలాది గట్టు. సిలకలాది గట్టు. సిలకలాది గట్టు ఒక్కసారి ఆ సాంగ్. ఆ పాట అంటే మేము సమ్మక్క పాట చేయాలని ఎందుకు అనుకుంటామంటే మా అమ్మమ్మ వాళ్ళు ప్రతి ఇయర్ అమ్మమ్మకి దేవుడు వస్తుంది, సమ్మక్క దేవుడు వస్తుంది అమ్మమ్మకి. అక్కడికి ప్రతి ఇయర్ మమ్మల్ని తీసుకెళ్లేది. వీళ్ళు తక్కువ జాతర గోడు కానీ మేము వెళ్ళేది. అట్లా అయితే అమ్మ ఒకటి ట్యూన్ చెప్పింది, బతుకమ్మ సాంగ్ ఇది ట్యూన్ చెప్పింది. ఆ ట్యూన్ నేనేం చేసిన అంటే బుర్ర సతీష్ అన్న అని రైటర్, మంచి తెలంగాణ ఉద్యమంలో అన్న పాట మంచి అన్నకి ఏం చేసిన అంటే ట్యూన్ ఈయనబెడితే అక్కడ మేము మేము డ్యూటీకి వెళ్తాం కదా, వెళ్ళిన దగ్గర నేను మను శంకర్ బాబు అన్న అని చేసుకొని అక్కడ దగ్గరనే అన్న ఒక పదం అన్నాడు, సిలకలాది గట్టు వల్లో సిన్ని మేడారం వల్లో. అక్కడే పాట స్టార్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత తెల్లారి రికార్డింగ్ పెట్టుకున్న తర్వాత పల్లవి కావాలి చిన్నం కావాలి అప్పటికప్పుడే క్రియేట్ అయిపోయింది. రైటర్ కదా వాళ్ళు, వాళ్ళకి నోట్లోనే ఉంటాయి పదాలు. సింగర్లు ఏంది రైటర్లు చెప్తే సింగర్లు వాడాలి, వాళ్ళకి ఏంది పదాలు నోట్లోనే ఉంటాయి. ఇలా ఒక ట్యూన్ అన్న అంటే ఆ ట్యూన్ ఇంకా మాడిఫై చేసి అన్న ఇంకా మంచిగా రాసిండు అనమాట ఆ పాట. అది జనాలకు అసలు ఇంత రీచ్ అవుతుందని మాత్రం అనుకోలేదు నేను. అసలు ఆ టైంలో మన ఆ సాంగ్ టాప్ లో ఉండే. ఇప్పుడు కూడా సమ్మక్క సారక్క జాతర స్టార్ట్ అయితే మళ్ళీ